అరవలీల ఆగని గోల ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. డైలీ సీరియల్ రోజుకొక ట్విస్ట్ తీసుకుంటోంది. ఎమ్మెల్యేని హనీ ట్రాప్ చేశారని అరవ వర్గం ఆరోపిస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల బాధితురాలిపై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ కూడా ఫేక్ అని బాధితురాలు ఖండించారు. హనీ ట్రాప్ చేసేదాన్ని అయితే ఇంతకాలం ఆగేదాన్నా అంటూ ఆమె ఎదురుదాడి చేస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మ్యాటర్ రోజు రోజుకు హీటెక్కుతోంది. ఈ విషయంలో మరో కొత్త కోణం బయటపడింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను బాధితురాలు హనీ ట్రాప్ చేసిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఆమె 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. మరోవైపు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యానని బాధితురాలు మాయమాటలు చెప్పి తమ దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఎమ్మెల్యే తల్లి ప్రమీల పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేశారు. యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యారని చెప్పి ఫేక్ ఇంటర్వ్యూ లెటర్, సివిల్ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ ను కూడా బాధితురాలు చూపించిందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను తను హనీ ట్రాప్ చేస్తే 1.5 ఏళ్ల పాటు బాధపడాల్సిన అవసరం లేదన్న బాధితురాలు ఒక్క రోజులో హనీ ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయొచ్చని తన పని చేయలేదన్నారామె. తనకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందో డాక్టర్లు తెలుస్తారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారామె. తనకు శ్రీధర్ కు మధ్య జరిగిన వ్యవహారం గురించి మాట్లాడకుండా టాపిక్ ను జనసేన నేత నాగేంద్ర డైవర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు మరో వీడియో రిలీజ్ చేశారు. ఇంత రచ్చ జరుగుతున్నా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని బాధితురాలు ప్రశ్నించారు. తను హనీ ట్రాప్ చేసి 25 కోట్ల రూపాయలు అడిగానని నిరూపించాలంటూ ఎమ్మెల్యే వర్గానికి ఛాలెంజ్ చేశారు. ఇది హనీ ట్రాప్ అంటున్నారు. హనీ ట్రాప్ అనే దానికి 1.5 సంవత్సరం వ్యవధి అవసరం లేదు. ఎవరినైనా ట్రాప్ చేయాలన్నా, హనీ ట్రాప్ చేయాలన్నా సరే లైన్ వేసి, సైట్ వేసి, పాడేసి ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ ఇంటికి రప్పించుకొని ఆ ఇంటికి కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇలా మీడియాకి రిలీజ్ చేస్తే అక్కడికి అయిపోతాడు. ఎవడైనా కూడా అయిపోతాడు. హనీ ట్రాప్ అయితే డబ్బుల కోసమే అయితే అన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ ఒక్క ప్రెగ్నెన్సీ అయినా సరే అడ్డం పెట్టుకొని నేను డబ్బులు డిమాండ్ చేయలేనా? ఈ అరవ లీల ఆగని గోల కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యే ప్రత్యక్షమై మాట్లాడేదాకా ఈ ధారావాహిక ఆగేలా లేదు.